గోవింద వెంకటరమణ వెంకటరమణ గ్రామ దేవత క్షమతలకి గోవింద వచ్చి శ్రీనివాసరావుకి పద్మాదేవికి రంగ రంగ వైభోగంగా కళ్యాణం చేస్తున్నారండి. ఆయన ఉదేవి వస్తు పిల్లలు ఇస్తారు. ఆయన రెండు తీసుకొచ్చారు. వాళ్ళు నీ బాలికను తిరిగి వచ్చి టెంకాయ కొట్టారు. రెండు చెక్కలు చేస్తారు. వాళ్ళు ఒక చెక్క ఒక చెక్క ఇచ్చారు. వాళ్ళకు ఒక చెక్క ఇస్తారు. ఆయన మారు దేవతలు ఆయన ఉమాదేవి చేత గౌరీ పూజ చేస్తున్నారు. శ్రీనివాసుడు చేత పూజ చేయించారు. పూజ పద్మాదేవికి జీలకర్ర బెల్లం కలిపారండి. మహానుభావ మానవ మచ్చవుతారా కూర్మవుతారా మాంగళ్యం ధరించమన్నారు. ఆయన పన్నీరు అంటే భార్య భర్తని పాళ్ళు వచ్చేది. ఎందుకంటే ముందు ముందు అబ్బాయి కొన్న దోషం గాని అమ్మాయి కొన్న దోషం గాని దొరికిపోద్దని పాళ్ళు తప్పించి కంకరాలు పెట్టారు. 70 యాగాలు కళ్యాణం చేస్తున్నారు. 3 రోజులు పెళ్లి 5 రోజులు పెళ్లి పద్మాదేవికి అడవునిచ్చారు. సంపద కూడా అడవునిచ్చి చూడనిచ్చి సిరియా సంపద శేఖరముకు ఇచ్చి ఇప్పుడు దాకా ఆదిశక్తి పుడతాడు. శ్రీనివాస కళ్యాణం. ఆయన కళ్యాణం అయిన తర్వాత మన శ్రీనివాసరావు అవతారం మారిపోవాలి. అవతారం మారిపోకపోతే ఈ కథకి అర్థం లేదట. అవతారం మారిపోతున్న సంగతి బ్రహ్మ కుమారుడు నారదముని వారికి ఆగిలింపులైని మహానవాడు ఆలోచించాడు. చిన్నాన్న అవతారం మారిపోతున్నాడు. ఈ మాట వెళ్ళి మా చిన్నమ్మ లక్ష్మీదేవితో చెప్పకపోతే బాధపడుతుందని నారదముని వారు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి అంటా ఉన్నాడట. అమ్మారో మా అమ్మో లక్ష్మీదేవి కింద ఉండిపోతావమ్మా. ఆ మాట రాకి లక్ష్మీదేవి పరుగులు వస్తా ఉన్నారు. వచ్చే సమయమున శ్రీనివాసరావు పద్మాదేవిని కళ్యాణం
కళ్యాణం చేసుకుని 9వ రోజున ముకులాదేవి కుటారవతో తీసుకొస్తున్నాడు. అవును. వచ్చే పద్మాదేవిని శ్రీనివాసుని చూసి లక్ష్మీదేవి గొల్లు మరి గోల పెడుతుందంట. అప్పుడు మన శ్రీనివాసరావు అంటున్నాడు ఏమని, లక్ష్మీదేవి మహాత్మ లక్ష్మీదేవి ఉంటుందట. ఏమండి నాదా ప్రాణేశ్వర సరిగానే ఉండాలి కోరుకుంటాను నాదా. మహానుభావుడు శ్రీనివాసరావు అంటా ఉన్నా. అవును. పోయి లక్ష్మీదేవి కంకర పడకు, నేను యువతారు సాధించి పేరుదేవి గర్భం 6 తర్వాత 7వ కనపడతా. వెంకటేశ్వర నామం చేస్తా. నామం చేసిన తర్వాత ఈ అవతారంలో లక్ష్మీదేవి ఉన్నా. వచ్చే అవతారంలోని ఆలమూరు తాతయ్య కుమారుడు ఆలమాతారు కూతురు అరివేలు గంగాదేవి కనిపిస్తావు. నువ్వు నేను మేనత్త మేనమామ బిడ్డలవుతాం. నిన్ను నాకు ఇచ్చి కళ్యాణం చేస్తాను. నేను కళ్యాణం అంటే ఆడతాను కానీ ఓ అమ్మాయి కాపురము చెయ్యన్నాడు. మహాతల్లి అంటుంది నాతో కాపురం చేయలేని కారణం ఏంటన్నాదా. శ్రీనివాసరావు అంటున్నాడు ఏమని, అదిగదిగో నేను మహావిష్ణువుగా ఉన్నప్పుడు నువ్వు లక్ష్మీదేవి కింద ఉన్నావు. ఎవరో భృగు మహర్షి వచ్చి నా యొక్క వస్త్రాన్ని తన్నాడని కోపించి కొల్లాపురం పట్టణం వెళ్ళి మీ అమ్మగారికి తపస్సు పెట్టావు. నేను కళ్యాణం అంటే ఆడాను కానీ నాకు అచ్చట్లు ముచ్చట్లు నువ్వేమీ తీర్చలేని కారణం చేత నేను కళ్యాణం అంటే ఆడతాను కానీ కరివేపాకు లేదు కాపురం లేదని ఉప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నేను తాగిస్తాను. లక్ష్మీదేవి ఈనాడు మా మంగళస్థాయి పక్కన ఉన్న పద్మాదేవి అంటుందండి ప్రాణేశ్వర నా ప్రాణనాథు చేశారు ప్రాణనాథుడా ఎంత పని చేసే నాకు కలిపి మరి నిన్న కాకమన్నా తప్పేమి చేశారు ఒప్పేమి చేసో నిన్న కాకమన్నా తప్పేమి చేశారు శ్రీనివాసరావు అంటున్నా పోయి పద్మావతి మహాస్థలండి నాదా ప్రణేశ్వర సతిగాని ఉండాలి కోరుకుంటాను.
శ్రీనివాసరావు అంటున్నాడు ఏమని ఈ పద్మాదేవి కంగారు పడకు ఆ. ఈ అవతారంలో పద్మాదేవి ఉన్నావు అవును నేను శ్రీనివాస జన్మించాను అవునా? పెళ్ళంటే ఆడడానికి నా చెట్ల ముచ్చట్లు ఏమో తీర్చలేదు ఆ. తీర్చలేని కారణం చేత చేత. ఈ అవతారం సాధించి పేరు దగ్గర 6 తర్వాత 7వ కనపడతాను ఓ. ఆ పేరు వెంకటేశ్వర నామకరణం చేస్తాను ఆ. ఆలమూరు తాతయ్య కుమారుడు ఆలమాతారు కూతురు అరివేలు మంగాదేవి పెళ్ళాడతాను ఆ. పెళ్ళాడిన మంగళ వెన్నాడేసి 7వ పదం వచ్చి ఒంటరిగా ఉంటాను ఆ. నువ్వు అవతారంలో పద్మాదేవి జన్మించు అవును. వచ్చే అవతారంలోని ఆ. నీ ఢిల్లీ మీరాదేవి గర్భాన్ని ఆ. నీ తండ్రి మీరాసాయి అవును. నీ ఇన్నగారు ఇద్దరు ఉంటారు ఆ. వారి పేరు పగిరి పంచాలి ఆ. వారికి ముద్దులు సెల్లులుగా జన్మిస్తావు ఆ. నీ పేరు బివీన్ అంచారు మా పేరు పెడతారు అంటారు. పేరు పెట్టిన తర్వాత ఆ. నీ రాజ్యం పైనాటి వారు వచ్చి కొట్టుకోపోయి కారణం కారణం చేత. అన్నగారి దగ్గర తీసుకొని చంద్రగిరి అడుగులో ఉంటా ఆ. అడుగు చెట్టు ఉంటుంది అవును. చెట్టు కింద ఇసులు ఉంటావు ఆ. నేను తరినట్లు వస్తా వస్తాను. ఓ అమ్మాయి నా కూడా రా అంటా నేను రాని బాబోయ్ అంటావు సూర్యుడు మాకు చూడు అంటావు. పెట్టరాదంటావు. నీకు నాకు గోడడ్డు అంటావు. గోడడ్డు అంటావు. ఆ. కాదు కూడదని కాలు తొక్కినా 7వ పరత తీసుకొస్తా ఆ. నా 7వ పరత ఏముంది తెలుసా? ఏముంది? 12 సేపు లాభంగా కొయ్యాలా. కొయ్యాలతం బారే నిన్ను పుట్టాలా. నేను రాణిని చేస్తా. నేను రాజుని చేస్తాను. రాజునై వెళ్తాను. ఆ. నీ పేరు ఇలమల్ల కూడా పాదుల కింద తాగేటట్టు చేస్తాను సినిమానా. ఆనాడు పద్మావతి ఈనాడు మనం భూమి నంచాలి. విభీనంచారమ్మ. అవును. కన్నా తల్లి కన్నా పెంచిన తల్లికి ప్రేమ ఎక్కువ. అవునండి. కులామాత అంటుంది ఏమని? కుమారా, ఓ. శ్రీనివాసరావు ఆ. ఎంతటి వాడిని అంతటి చేశాడు కదా ఆ. నువ్వు అప్పుడే అవుతారు మారుతున్నావు. పెంచిన ప్రేమలు ఓ రామా, ప్రేమ లేదు ఓ రామా. పెంచిన ప్రేమలు ప్రేమ లేదు ఓ రామా. శ్రీనివాసరావు అంటున్నా ఏమని? నీ అవతారం సాధించి ఆ. 7వ పరతాన్ని ఎక్కడ మోగలుస్తాను ఆ. నాకు 2 భార్యలు అవును. వారు పోరు పడలేక ఆ. వెనక్కి 7 అడుగులేస్తాను ఆ. అది ఒక శివద్ధారం ఉంది అవును. 7వ శివద్ధారం కాడ ఆ. శివరాడు అవుతానన్నాడు పోయిందా శివరాడు అయిన తర్వాత ఆ. నెలలో పంచి రంగులు పూలమాల కింద ఎత్తానన్నాడు అవును. మహానుభావుడు ఆ. తిరుపతి వెళ్లి దివోదృష్టిగా భగవంతుని చూస్తే ఆ. నెలలో పూలహారం ఉంటదండి అవునండి. పూలహారమే ఓ ఒకలామాత. ఒకలామాతే ఓ పూలహారము. తులుసు మాలగా ధరించాడట అవును. మహానుభావుడు ఆ. ఎవరికి ఇచ్చి మనము అది చక్కగా ఇచ్చి సానం పాలు. వారికి ఇచ్చేసి ఆ. వెనక్కి 7 అడుగులు ఎత్తుతారు వారు. శివరాడ 7 శ్రీనివాసురా. శివరాడు ఈ మహానుభావుడు ఆ. ఆ శివరాడు నుంచండి ఆ. జ్యోతి రూపముగా అవును. భూమికి ఆకాశానికి మయానిగా తిరుగుతా ఉన్నది. జ్యోతి అన్నమాట ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలమ్మా. అవునమ్మా. అంటే ఈ జ్యోతి భూమికి ఆకాశానికి మయంగా తిరుగుతా ఉన్నది. ఇక్కడ దాకా ఆదిశక్తి పుడతా ఆ. శ్రీనివాస కళ్యాణం పాడాము. చక్కగా సాగింది. అవును. ఇప్పుడు మనం చెప్పబోయేది ఆ. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క జీవిత చరిత్ర. ఆ. అంటే ఆ. ఇదే